గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు ఊరటనిచ్చేలా తగ్గనున్నాయి. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల వల్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తి ధరలు పెరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ప్రధాని మోదీకి రాసిన ఒక లేఖ గ్యాస్ వినియోగదారుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ప్రధానంగా గ్యాస్ పై ఉన్న పన్నుల భారాన్ని పూర్తిగా తొలగించాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కమర్షియల్ సిలిండర్లపై ఉన్న 18% జీఎస్టీ రద్దై ఏకంగా $317 వరకు ధర తగ్గొచ్చు. ఇక మన ఇంట్లో వాడే గృహ వినియోగ సిలిండర్ల విషయానికొస్తే వీటిపై ఉన్న 5% జీఎస్టీని ఎత్తేస్తే $43 వరకు తగ్గింపు లభిస్తుంది. దీనికి తోడు ఇటీవల పెంచిన $60 భారాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే మొత్తంగా ఒక సిలిండర్ పై $100 వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం $913 పలుకుతున్న సిలిండర్ ధర $809కే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. పైగా పిఎన్జి పై ఉన్న వ్యాట్ పన్నులను కూడా తగ్గిస్తే మధ్యతరగతి జేబుకు మరింత ఊరట లభిస్తుంది. ఈ ప్రతిపాదనపై కేంద్రం మొగ్గు చూపితే సామాన్యుడి వంటింట్లో మంట చల్లారడం ఖాయం.